నేను ఆ రోజు ఒక ధ్యేయం పెట్టుకున్నాను. విశాఖపట్నం ఉదుహుదు కంటే ముందు, విశాఖపట్నం ఉదుహు తర్వాత అనే ధ్యేయం పెట్టుకొని అభివృద్ధి చేశా. ఐటీ కంపెనీలు తీసుకొచ్చాను, పరిశ్రమలు తీసుకొచ్చాను. ఇంకో పక్క మీరు చూస్తే ఎక్కడికక్కడ ఏ సదస్సు పెట్టినా విశాఖపట్నంలో పెట్టాను. ఇవన్నీ అభివృద్ధి చేశా. ఈ రోజు నేను అడుగుతున్నా, ఇక్కడ మీరు చూస్తే ఒక టూరిజం హబ్ గా, ఒక ఐటీ హబ్ గా, ఒక పరిశ్రమల కేంద్రంగా అనేక కార్యక్రమాలు చేసి ఇప్పుడే భరత్ గారు చెప్పినప్పుడు మెడ్టెక్ జోన్ ఇక్కడనే పెట్టాను. 200 ఎకరాలు ఇచ్చాను. కనీసం 10,000, 15,000 మంది అక్కడ పనిచేసే పరిస్థితికి వచ్చారు. ఏదైనా సరే మెడికల్ ఎక్విప్మెంట్ మొత్తం మ్యానుఫ్యాక్చర్ చేయడానికి దేశంలోనే మొట్టమొదటిసారిగా మెడ్టెక్ పార్క్ తీసుకొచ్చాం. అది బ్రహ్మాండంగా రాణిస్తా ఉంది. అలాంటి కార్యక్రమాలు చేసి ఇక్కడ ఏదైతే ఐఐఎం తీసుకొచ్చాం, కొన్ని యూనివర్సిటీ తీసుకొచ్చాం, పెద్ద ఎత్తున ఇవన్నీ అభివృద్ధి చేశామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఈ రోజు మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా, ఒకప్పుడు పరిశ్రమల కేంద్రంగా విశాఖపట్నాన్ని చేశాం. ఏం తమ్ముళ్ళు, ఇప్పుడు విశాఖపట్నం గంజాయి కేంద్రంగా తయారు చేసే పరిస్థితికి వచ్చారు. అవునా కాదా అని అడుగుతున్నాను.